నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది? మరి వాళ్ళకు 12,000 ఇస్తా అని చెప్పడం కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా డీజిల్ బండ్లని హైదరాబాద్ సిటీలో తిరగనీయనని కూడా చెప్పడం జరిగింది. సో మరి దాని మీద ఆటో డ్రైవర్ల అభిప్రాయం ఏంది, వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఫస్ట్ అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏం పేరు? రఫీక్. ఏంది బాబాయ్, మరి ఎట్లా ఉంది ఆటో బిజినెస్, ఎట్లా ఉంది? ఏం లేదు సార్, ఆటో బిజీ బయట బండి తీసేయాలి, అవుట్ ఆఫ్ సిటీ బండి తీయాలి. డీజిల్ బండి అవసరం లేదు. మరి అది 2 వీలర్స్ తీసేయాలి. మాకు ఓలా ఊబర్ తీసేయాలి. మాకు బతకనిస్తలేరు. పొద్దున్న నుంచి పొద్దు దాకా ఒక 600 దందా అయితే లేదు. ఇంట్లో పిల్లలకి ఎట్లా పెట్టాలి, ఏం తినిపియాలి? ఇంతకుముందు ఎంత వచ్చేది మరి డబ్బులు? ఇంతకు ముందు 1000 రూపాయలు 2000 చేస్తుండే రోజుకి. ఇప్పుడు 600 700 కూడా అయితే లేదు. నువ్వు పొద్దున వచ్చినావా? 12 అవుతుంది టైం. ఎంత ఇప్పటివరకు ఏమైనా వచ్చినాం? 100 రూపాయలు చేసినాం పొద్దున్న నుంచి. కస్టమరే కూర్చుంటారు. మళ్ళా ఊబర్ అన్న తక్కువ చేసిండు పైసలు. ఈ నుంచి 300 చేసేది ఆడ 200 అవుతుంది. అది ఎట్లా బతకాలి? ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఏంది నష్టం ఉందా? నష్టం ఉన్నది, చాలా నష్టం ఉన్నది. ఎవరు కూర్చుంటలేరు ఆటోలు. ఎందుకంటే ఫ్రీ బస్సులు ఉన్నారు అంటున్నారు. ఆధార్ కార్డు చూపించి పోతుండే, లేకుంటే ఆడవాళ్ళు కూర్చుంటుండే. అంత పోయింది, మరి ఏం లేదు. ఇంతకుముందు ఎట్లుండే? ఇంతకుముందు ప్రభుత్వం కానీ ముందు రాజశేఖర్ ఉండే కదా సీఎం, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బతుకుంటాం మేము. ఏం ప్రాబ్లం లేకుండే. ఆటోలు మంచిగా బతికి ఇంటికి తీసుకుపోతుండే. ఇప్పుడు వీడు వచ్చేదాకా ఇప్పుడు ఏం లేదు, అంతే. అంటే మీకు 12,000 కూడా ఇస్తా అని చెప్పిండు కదా? వేసిండు సార్. 2 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం అయింది. ఒక చిన్న పైసా వేయలే. 12,000 సరిపోతాయి మరి సంవత్సరానికి? 12,000 అంటే అది కూడా వేయాలి కదా. అది కూడా ఇస్తున్నాడు కదా, ఏడేస్తుండు. ఒక చిన్న పైసా ఇస్తున్నాడు కదా. చాలా పరేషాన్ చేసేసిండు ఆడు వచ్చి. డిస్ట్రిక్ట్ బండి తెచ్చి అంతా నింపేసిండు. ఈడ డిస్ట్రిక్ట్ బండి ఏం నడుస్తుంది స్వామి? ఈడ చెప్తారు మరి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఒకటి, ఇంకో డీజిల్ బండ్లను తీసేస్తా అంటున్నారు. సో మరి ఏంది, ఎట్లా ఉంది మీ పరిస్థితి? డీజిల్ బండ్లు మేము తీసేయాలి. డీజిల్ బండ్లు కూడా తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ర్యాపిడోలో బైక్స్ తీసేయాలి. వాళ్ళకు కూడా ఏదైనా రూల్స్ పెట్టాలి. ట్యాక్సీ పెట్టాలి, అది పెట్టాలి. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఒక్క ముసలి వాళ్ళు కానించాలి, చిన్న పూల కానించాలి, ప్రతి ఒక్కరు బైక్ తీసుకొని వెళ్తారు. మేము అడుగుతుంటే మాకాడ ముందు వాళ్ళు అడుగుతారు. డ్యూటీ చేసుకుంటారు, అన్నీ చేసుకో. వాళ్ళు కూడా పర్మిట్ పెట్టండి, ట్యాక్స్ పే పెట్టండి, వాళ్ళకు కూడా పెట్టండి. ఇప్పుడు మాకు వచ్చి డైలీ ఆటో వాళ్ళే